బ్యాక్ టు న్యూస్. నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత దోచుకుంటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఏపీ సీఎం చంద్రబాబుకు దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు సవాల్ విసిరారు. ఈ చర్చలో చంద్రబాబు గెలిస్తే 100 కోట్లు ఇస్తానన్నారు. బాబు ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో కుల వివక్ష చూపుతోంది చంద్రబాబు నాయుడు కాదా అని పద్మారావు ప్రశ్నించారు. రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ పుట్టిన కులంలో తాము పుట్టినందుకు గర్విస్తున్నామన్నారు. దళితులను అవమానపరిచే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాస్తున్నాను. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా మీకు ధైర్యం ఉంటే ఏ కులం వాళ్ళు అవినీతి పరులు, ఏ కులం వాళ్ళు ఈ దేశాన్ని దోచుకున్నారు, ఏ కులం సార్వత్రికమైందో బహిరంగ చర్చకి కత్తి పద్మారావుతో మీరు బహిరంగ చర్చకి రావాలని 100 కోట్లు మేము పందాన్ని విసురుతున్నాం. మీరు గెలిస్తే మీకు 100 కోట్లు దళితులు ఒక్కొక్క రూపాయి వేసుకొని ఇస్తారు. మరి నేను గెలిస్తే మీరు ఆ ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారా అని ఛాలెంజ్గా, ఎందుకంటే మేమే ఆంధ్ర రాష్ట్ర నవ్యాంధ్రను మేము స్థాపించాం, మేమే అమరావతిని పేర్కొన్నాం, మేమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్టాపనకి అక్కడ భూమి అడిగాం, మేమే కోస్తల ఆంధ్రప్రదేశ్లో 960 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, అది ప్రపంచంలో పేరెన్నికని మొదట చెప్పింది మేమే. కాబట్టి మీరు ఈ ఛాలెంజ్కి బహిరంగ ఛాలెంజ్కి మీరు క్యాస్ట్ మీద డిబేట్ జరగాలన్నారు. కాపులకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో మీరే అన్నారు క్యాస్ట్ మీద డిబేట్ జరగాలన్నారు. మీరు ప్రిపేర్గా ఉన్నారా?